శ్రీరామనవమిని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు. నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం, అదేవిధంగా చిట్టంపహడ్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకరోజు ముందుగానే దేవాలయాలు అత్యంత సుందరీకరంగా రంగురంగుల పుష్పగుచ్చాలతో ముస్తాబు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణం కొరకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి సాంప్రదాయబద్ధంగా వేద బ్రాహ్మణుల సమక్షంలో మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం జరిపించారు. భక్తులు కన్నుల విందుగా పాల్గొని శ్రీరాముల కళ్యాణాన్ని తిలకించారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు. నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం, అదేవిధంగా చిట్టంపహడ్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. ప్రత్యేక భక్తి శ్రద్ధలతో జరిపిన సీతారాముల కళ్యాణం చూడముచ్చటగా జరిగింది. కళ్యాణం అనంతరం భక్తుల కొరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోట రఘునందన్, ప్రధాన కార్యదర్శి ఆలంపల్లి ఆనంద్, చిట్టంపహడ్ ఆలయ అర్చకులు జంగాచారి, గ్రామ సర్పంచ్ కోరే దేవేందర్ సైదులు, ఉప సర్పంచ్ అమరావతి యాదయ్య దంపతులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బచ్చనబోయిన శ్రీశైలం దంపతులు, ముమ్మడి ధర్మారెడ్డి దంపతులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కొండ్రంపల్లి మంజుల జనార్దన్ దంపతులు, వంగాల రమణారెడ్డి దంపతులు, ఉగ్గపల్లి వెంకటయ్య దంపతులు, ఉగ్గపల్లి సీను దంపతులు, గజ్జల వెంకటరెడ్డి, గజ్జల ధర్మారెడ్డి, బచ్చనబోయిన కాశయ్య, పాలకవర్గ సభ్యులు ఉగ్గపల్లి రాణి యాదయ్య, గడ్డం మధు, బోయపల్లి యాదమ్మ సైదులు, పుష్పక లక్ష్మయ్య, కోర్రె ప్రేమలత, బచ్చనబోయిన రఘుపతి, అబ్బనబోయిన కృష్ణ, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. టీపాయ్ పని ఉంటుందా? అమ్మాయి తలంబ్రాల బియ్యం ఎవరు వాళ్ళు తీసుకోవాలి, అడిగినప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే మనకు కూర్చోనికి ఇబ్బంది అవుతుంది. స్వామి కూర్చొని తీసుకోండి, కూర్చోండి తీసుకోండి.
తెలియదు మరి మేము పసుపు అనుకో తర్వాత ఇప్పుడు బియ్యం గిట్ల కలిపినప్పుడు ఇక్కడనే ఉండాలి ఇంకా ప్రోగ్రామ్ వెంకటేష్ महामंडक पूर्वरा यज्ञ पृथ्वीना ग्रंथका पावनमान वायु